అసలు ఈ బర్డ్ ఫ్లూ అంటే ఏంటి? బర్డ్ ఫ్లూ అంటే ఒక వైరస్ అమ్మ. H5N1 హ్మ్. ఇన్‌ఫ్లుయెంజా వైరస్ ఇది. ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా అంటాం ఇంకో పదము. ఈ బర్డ్ ఫ్లూ అనేది ఒక ప్రత్యేకత ఉంది. ఇది పాథోజెనిక్. హ్మ్. ఫస్ట్‌గా మనకు అమెరికా లాంటి ప్లేస్‌లో చూసినట్టయితే అక్కడ ఉండే అన్ని స్టేట్స్ అంటే కంట్రీ మొత్తం కూడా ఈరోజు బర్డ్స్ అనేది లేకుండా పోయింది. అన్ని ఫార్మ్స్‌లో కూడా ఇన్ఫెక్ట్ అయినాయి అంటే చంపేయడం జరిగింది. అవును. అవన్నీ బరీ చేయడం అలాంటివి హ్మ్. జరిగింది. అక్కడ ఒక గుడ్డు కాస్ట్ ఈరోజు ₹60-80 ఒక్క గుడ్డు కాస్ట్. డజన్ వావ్! కాదు. వామ్మో! 60-80 80. ఇంకొకటి చెప్పాలంటే మొన్న ఒక 10 లక్షల గుడ్లు హ్మ్. 10 నిమిషాల్లో సేల్ అయ్యాయి. అంటే ఓహ్! అంత షార్టేజ్ ఉంది అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. అక్కడ మనం అనుకుంటున్నది బర్డ్ అంటే పోల్ట్రీ. ఆ! బాయిలర్, లేయర్ అంతే. కాదు. కాదా? అదేంటి? బర్డ్ ఫ్లూ అంటే H5N1 అనే పదం యూజ్ చేయడం బెటర్ దీంట్లో. ఓకే. బర్డ్స్, పోల్ట్రీ బర్డ్స్, బాయిలర్ బర్డ్స్‌తో పాటు నాటుకోళ్ళు ఇన్ఫెక్ట్ అవుతున్నాయి. కాకులు ఇన్ఫెక్ట్ అవుతున్నాయి. ఆస్ట్రిచ్‌లు ఇన్ఫెక్ట్ అవుతున్నాయి. ఓహ్! అండ్ మన ఇదేంటి పికాక్స్ కూడా ఇన్ఫెక్ట్ అయ్యి చనిపోయినాయి. హ్మ్. అంటే సీ బర్డ్స్, డక్స్ ఇలా చూస్తే చాలా ఉంది లిస్ట్. ఏవైతే ఇవన్నీ కూడా కొద్దిగా మీట్ తినడం గానీ, హ్మ్. ఒక గ్రూప్‌లో ఉండడం గానీ, ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటర్ కంటామినేషన్ దాంట్లో ఒక కోడికి ఇన్ఫెక్ట్ అయిన మిగతాయన్ని కూడా సోకే ఈజీగా. అవకాశం ఉంది. సో, ఇదనేది ఒక బర్డ్స్‌కి సంబంధించింది. హ్మ్. ఇక మిగతా దానికి మనం వెళ్తే యానిమల్స్‌లో కూడా ఈ వైరస్ అనేది సోకింది. యానిమల్స్‌లో కూడా. యానిమల్స్‌లో కూడా. ఓకే. అంటే బర్డ్ ఫ్లూ అంటే ఓన్లీ బర్డ్స్‌కే వస్తుందేమో అని అనుకుంటున్నాం మేము. అందరూ అదే అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ! ప్రజలు గాదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో గాదు, తెలంగాణలో గాదు, ఇండియాలో కూడా అదే అలానే అనుకుంటున్నారు. హ్మ్. బర్డ్స్ అని కాదు. కౌస్, బఫెలోస్, లిపర్డ్స్, ఇంకొకటేందంటే టైగర్స్, క్యాట్స్ ఇవేవైతే ఆహారం ఈ చికెన్ తిన్నాదో, లేకుంటే ఇన్ఫెక్టెడ్ బర్డ్‌ని తిన్నప్పుడు దీనికి గూడా వచ్చినాయి. చనిపోయాయి కూడా కొన్ని. హ్మ్.